వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చాలా విశేషంగా చేస్తారు కదండి. అసలు ఆలయం యొక్క విశిష్టత, అలానే రాహుకేతు పూజలు కాళహస్తిలోనే ఎందుకు చేస్తారు? దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? సాధారణంగా అభిషేక ప్రియ శివ మనం వింటుంటాం. అవును, శివుడు అభిషేక ప్రియుడు. అంతే. ఒట్టిగా శివాని 3 ఉద్ధరణల నీళ్లు పోసినా కూడా మనకి పలుకుతాడు. కాళహస్తిలో జలాభిషేకం లేదు. చాలా శివాలయాల్లో శివలింగాన్ని ముట్టుకుని జలాభిషేకం చేస్తారు. అభిషేకాలు కనపడతాయి కదా. అవునవును. జలాభిషేకం, ఫలాభిషేకం, పంచామృతాభిషేకం, ఎన్ని అభిషేకాలు, భస్మం, ఎన్ని రకాలు. మనం ఉజ్జయినిలో చూస్తే భస్మాభిషేకం చేస్తారు స్వామికి, అదొక విశేషంగా కనపడుతుంది. కాళహస్తిలో కర్పూరంతో అభిషేకం చేస్తారు, స్వామిని ముట్టుకోరు. పంచభూత లింగాల్లో మన కాళహస్తి కూడా ఒకటి. 5 కదా పంచభూతాలు. ఏమిటి? పృథివ్య, తేజో, వాయురాకాశాలు కదా. మనకు స్పష్టంగానే తెలుసు. అయితే ఇది వాయులింగంగా చెప్తారు ఇక్కడ ఉన్నది. ఈ వాయులింగం అయితే మహాప్రాణలింగం అన్నమాట. స్వామివారి మొత్తం దేవాలయం అంతా జ్యోతులుంటే శివలింగానికి ఎదురుగుండా ఉన్న జ్యోతి మాత్రం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ ఒక్క అఖండమే కదులుతుంది, మిగిలిన దివ్యలు కదలవు. స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల అది కదులుతుందని ప్రాణమున్న శివలింగం అని చెప్తారు. ప్రాణవాయులింగమే అది. అందుకని స్వామికి ఏం చేస్తారు, ఈ నవగ్రహ కవచాన్ని ధరింపజేసి ఉంచారు. 9 గ్రహాలతో చేయబడినటువంటి కవచం. అది మనకు కనబడుతుంది, ఇట్లా కట్లు కట్లుగా కనిపిస్తుంది కదా. కర్పూరంతో అభిషేకం చేస్తారు స్వామికి, ముట్టుకోరు, ఆ కవచాన్ని తొలగించరు. ఆయనకి జలాభిషేకం లేదు. ఈ నవగ్రహ కవచం స్వామివారి మీద ఉండటం వల్ల నవగ్రహాలు ఈ కాళహస్తీశ్వరుని అధీనంలో ఉంటాయని చెప్తారు. అది ఇక్కడి ప్రత్యేకత. మనకి ఇంకెక్కడ ఇలా నవగ్రహ కవచాన్ని ధరించిన పరమేశ్వరుడు లేడు, కనిపించరు. శ్రీకాళహస్తిలోనే కనిపిస్తాడు. శ్రీకాళహస్తిలో ప్రతి విషయము ప్రత్యేకమే, అన్ని విషయాలు కూడా. మనము ఇంకొకటి పెద్ద విషయం చెప్తారు, తిరుమల వెళ్ళిన వాళ్ళందరూ కాళహస్తి వెళ్తుంటారు. కాళహస్తిలో కనుక మనం పూజలు చేసుకుంటే మళ్ళీ ఇంకో దేవాలయానికి వెళ్ళకూడదంటారు, ఇంటికి వచ్చేయాలి. పూర్తి గ్రహ దోషాలు నశించిపోతాయి. ఇంకొక దేవాలయ దర్శనం అవసరమే లేదు, ఇంకో చోటకు వెళ్ళకూడదు. యాత్ర కాళహస్తితోటే పూర్తి చేయాలని ఒక వాదం కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు. అనేక శివలింగాలు ఉంటాయి కదా రమ్మగారు. శివలింగాలు చాలా ఉంటాయి. ఇది ఇట్లా స్వామి ప్రత్యక్ష స్వరూపంలో ఉండటం వల్ల ఎందరో ప్రతిష్ఠ చేసిన శివలింగాలు కనిపిస్తాయి. ఒక పెద్ద మండపంలాగా కనపడుతుంది, అదే సహస్రనామ మండపము అనుకుంటున్నా, అలాగే పేరు జ్ఞాపకం ఉంది నాకు. యమలింగం, ఇంద్రలింగం, తర్వాత ఏమో చిత్రగుప్తలింగం, అట్లా లింగాలు ఉన్నాయి అక్కడ. అక్కడ మనకి కాళహస్తిలో ఎక్కడ ఆకాశం కనపడదు. ఈ మండపం దగ్గర మాత్రం ప్రత్యేకంగా బాణం గుర్తు వేసి ఉంటుంది. అక్కడ నిలబడితే మనం ఆకాశాన్ని చూడగలుగుతాం. అక్కడి నుంచి మనం ఆలయం తాలూకు గోపురం మనకు కనిపిస్తుంది, శిఖరాలు కనపడతాయి. అమ్మవారి శిఖరం కనపడుతుంది, అయ్యవారి గోపుర శిఖరం కనపడుతుంది, కన్నప్ప గుడి కూడా కనిపిస్తుంది అక్కడి నుంచి. భక్త కన్నప్ప ఆలయ శిఖరం కూడా అక్కడి నుంచే కనపడుతుంది. ఇంకెక్కడి నుంచి మనం ఆకాశాన్ని మొత్తం కవర్ చేసి ఉన్నట్టుగా ఉంటుంది. అయితే ఇట్లా నవగ్రహాలు స్వామివారి కవచ రూపంలో ఆయన అధీనంలో ఉండటం వల్ల ఇక్కడ చేసేటువంటి రాహుకేతు పూజ అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనకి రాహువు కేతువే ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహాలు. అవును, ఇక్కడ కనుక చేయించుకుంటే అవి కరెక్ట్గా అవుతాయి. తర్వాత ఇక్కడ జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి నడుముకి వడ్డాణంగా కేతు గ్రహం ఉందని చెప్తారు. కేతువు ఆమె నడుము వడ్డాణంలో ఉన్నాడట. అందుకని వారి మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది ఈ క్షేత్రంలో. మామూలుగా క్షేత్ర మహత్యం అనేది ఒకటి వింటాం కదా జయ. మనం ఇప్పుడు అన్ని చోట్ల విష్ణు ఆలయాలు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి, తర్వాత ఏమో శ్రీకృష్ణుడికి దేవాలయాలు కనిపిస్తాయి, మనం చాలా ఉన్నాయి మన దగ్గర. ఉన్నా కూడా మనం ఎందుకు క్షేత్రానికి వెళ్ళాలనుకుంటాం? తిరుమలలోకి వెళ్ళగానే కొండ ఎక్కేసరికి మనకి లోపల కలిగే ఆధ్యాత్మిక అనుభూతి మన ఇంటి పక్కన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే రాదు, అనిపించదు. దర్శన ఫలితం మనకు లభిస్తుంది. స్వామిని దర్శనం, పూజ చేసినందుకు, నమస్కారం చేసినందుకు, ఆ నామాలు చెవిన పడ్డందుకు, ఆ తీర్థం పుచ్చుకుని ఆ సెటారు పెట్టించుకున్న ఫలితం లభిస్తుంది. కానీ తిరుమల మెట్టిన ఫలితం మాత్రం తిరుమలనే దొరుకుతుంది, అంతే. క్షేత్ర మహత్యం ఉంటుంది. అట్లాగే ఈ శ్రీకాళహస్తిలో కూడా ఆ క్షేత్రంలో ఉన్నదే ఆ ప్రత్యేకత. గ్రహాలని అదుపు చేసే శక్తి అక్కడ ఉంది. అందుకని అక్కడికి వెళ్ళమంటారు. నీకు చూడు, మన గ్రహణాలు వస్తాయా, తిరుమలలో శ్రీవారి దేవాలయం కూడా మూసేస్తారు గ్రహణాలు వచ్చినప్పుడు.
మహాసంప్రోక్షణ చేసి దేవాలయం మళ్ళీ తెరుస్తారు, దేవాలయం అంతా శుద్ధి చేస్తారు. కానీ శ్రీశైలం ఈ మన శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణ కాలంలో దేవాలయం తెరిచుంటుంది. అవును. గ్రహణం ఆయన ఏం చేయలేదు అక్కడ, ఆ క్షేత్రం మీద గ్రహణ ప్రభావమే ఉండదు. గ్రహణ సమయంలో రాహుకేతు పూజ, గ్రహణ సమయంలో శివాభిషేకము అత్యద్భుతంగా జరుగుతాయి అక్కడ. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు మూసేస్తారు కదా, గ్రహణము ఆలయం మూసేయాలి, ప్రతిష్ఠ జరిగిన ఆలయాలన్నీ మూసేస్తారు. ఇక్కడ ఉన్న పరమేశ్వరుడి వల్ల ఈ ప్రత్యేకత లభిస్తుంది. చిత్రంగా స్వామి ఈయన భక్త సులభుడు పరమేశ్వరుడు. ఈ భక్త సులభత్వం ఎంతవరకు వెళ్ళిందంటే కొండ మీద ఉన్న భక్త కన్నప్పకి తొలి పూజ చేస్తారు, తర్వాతే స్వామివారి పూజ అవుతుంది. ప్రసాదం కూడా ముందు ఆయనకు పెట్టిన తర్వాతే ఈయన తీసుకుంటాడు. చాలా వింతగా విశేషంగా అనిపిస్తాయి. శ్రీకాళహస్తి క్షేత్రం అంత అత్యద్భుత క్షేత్రం భూమి మీద లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మహాప్రాణి ఈ మన పంచభూత లింగాల్లో వాయులింగం కదా ఇది. మిగిలిన 4 లింగాలని మనం చూస్తాం. అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు, అవునండి. తర్వాత ఏమో ఈ మన పృథ్వీలింగం ఏమో ఈయన ఏకాంబరేశ్వరుడు కంచిలో, తర్వాత జంబుకేశ్వరంలో ఉన్నవాడు జలలింగం, ఆకాశలింగం ఏమో చిదంబరంలో ఉంది. వీటన్నిటికంటే కూడా చాలా ప్రత్యేకత కలిగింది ఈ వాయులింగం. మనం ఈ పంచభూత లింగాలు 5 క్షేత్రాలను కనుక మనం ఒకే సంవత్సరంలో దర్శించగలిగితే ఎంతో బాగుంటుంది, మంచి ఫలితం లభిస్తుంది. ఏడాదికి ఒక దర్శనం చేసినా సరే, కానీ మనిషి అన్నవాడు తప్పకుండా ఈ పంచభూత లింగాల్ని చూడాలి అని చెప్తారు. ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకోవటం. ఇప్పుడు అక్కడికి అరుణాచలం వెళ్తాం, గిరి ప్రదక్షిణ చేస్తాం. ఇక్కడికి వచ్చామనుకో, ఈ మన శ్రీకాళహస్తి శ్రీకాళహస్తికి రాగానే మనకు వెంటనే ఏమొస్తుంది మనసుకి, రాకేతు పూజ మనం కూడా చేయించుకుందాం అనిపించేస్తుంది. గ్రహ దోషాలు నశిస్తాయి. ఒట్టి రాహుకేతువులు బలమైన వాళ్ళు, వీళ్ళతో ఇబ్బందులు వస్తాయి. కానీ మిగిలిన అన్ని గ్రహాలు కూడా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. మామూలుగా నవగ్రహ మండపంలో 9 గ్రహాలు ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం శ్రీకాళహస్తిలో ఒక మండపంలో శనీశ్వరుడు ఒకడే ఉంటారు. శనిగ్రహం ఒక్కరే ఉంటారు. ఆ శనిగ్రహానికి శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి చేసే అభిషేకం చాలా విశేషంగా ఉంటుంది. అన్ని విశేషాలే. దేవాలయం ఏర్పడడం ఒక విశేషం, స్వామి ఇక్కడ వెలియటం ఒక విశేషం. శ్రీకాళహస్తి అంటే అదే కదా, పాము సాలీడు ఏనుగు కథ చెప్పుకుంటాం. అవును, భక్త కన్నప్ప కథ దీనికి రిలేటెడ్ కథే. తిరుమల వెళ్ళినప్పుడు ఈ క్షేత్రానికి వెళ్తే చాలా మంచిది. మనం దేవాలయం లోపలికి వెళ్తే ఇదివరకు ఏదో ఒక పందాలు అలా వెళ్ళి ఆ 4 చూసుకుని అలా వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ కట్టినేసిన రకరకాల వ్యవహారాల్లో గుడి టోపోగ్రఫీ కూడా మనకు అర్థం కావటం. అందుకని అరగంట టైం పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చేయకూడదు. నిదానంగా ఒక పూట ఉండి స్వామిని తాపీగా సేవించుకుని ఇక్కడున్న దేవాలయంలో ఉన్న 4 విశేషాలని సజావుగా చూసుకుని గనక వస్తే క్షేత్ర దర్శన ఫలితం పూర్తిగా లభిస్తుంది. ఈ శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి సేవ కూడా చాలా అమోఘంగా ఉంటుంది. దక్షిణామూర్తి ఉంటారు ఇందులో. ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకున్నా. దూర్జటి మహాకవి రచించిన కాళహస్తీశ్వర శతకం మా తాతగారు దాన్ని సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేశారు, అనువాదం చేస్తే అది కూడా కాళహస్తిలో వేయించారు. ఒక గోడ మీద ఉంటుంది తాతగారి పేరుతో పాటు, సంస్కృతంలో ఉందన్నమాట. ఈ కాళహస్తీశ్వర శతకం రాసిన దూర్జటి కూడా ఈ దేవాలయానికి దగ్గరలోనే సమాధి చేయబడ్డారట. ఆయన మహాభక్తుడు, పరమేశ్వరుడు పిలిస్తే పలికేవాడట. ఎన్ని కథలుంటాయో శ్రీకాళహస్తి మీద, కథలన్నీ తెలుసుకుని దేవాలయ విశేషాలు నిదానంగా చూసి తాపిగా దర్శనం చేస్తే, నువ్వు చూసి వెళ్ళిపోయి వచ్చి రాకేతు పూజ ఫలానా రోజున 3 పెట్టుకుని అక్కడ బుక్ చేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసుకుని వచ్చేస్తే ఫలితం లభిస్తుందని అనుకోవద్దు. దేవాలయంలోని అన్ని గడపలు, అన్ని ద్వారాల దర్శనం చేయాలి. లోపల అన్ని భాగాలు, అన్ని మండపాలు దర్శించాలి. తాపిగా అయ్యవారిని, అమ్మవారిని చూడాలి. ఏ ఏ గ్రహానికి ఎక్కడెక్కడ ఉన్నాయి, దక్షిణామూర్తి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే మండపంలో కాసేపు కూర్చుంటే పూర్తి క్షేత్ర దర్శన ఫలితం లభిస్తుంది. మనం రాహుకేతు పూజ చేసుకోకపోయినా చేయలేకపోతాం, టైము సరిపోకపోవచ్చు, లేకపోతే మనం ముందు బుక్ చేసుకోవచ్చు, వాళ్ళ జనం ఎక్కువ ఉండొచ్చు. అయినా కూడా ఈ క్షేత్రంలో కనుక నివాసంలా కాసేపు కనుక కూర్చుంటే మన గ్రహ దోషాలు సమసిపోతాయి అని చెప్తారు. పూర్తి గ్రహ దోషాలని బాగు చేసే క్షేత్రం ఇది తప్ప ఇంకొకటి లేదు, అంత ఖచ్చితంగా చెప్పబడింది అన్నమాట. సో కాబట్టి ఈసారి అటువైపు వెళ్ళినప్పుడు తాపిగా నిదానంగా శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శిద్దాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.